హలో గైస్, ఇప్పుడు మనం ఒక పాపులర్ వెబ్సైట్ నుంచి ఇంట్లో కూర్చొని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అర్నింగ్ ఎలా చేయాలనేది మనం ఇప్పుడు ఈరోజు నేర్చుకుందాం. అది వచ్చేసి అమెజాన్ వెబ్సైట్ గైస్. ఎస్, ఈ అమెజాన్ వెబ్సైట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదా. అమెజాన్ వెబ్సైటే అఫీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకునేలా కూడా ఫెసిలిటీస్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది, అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా, వర్క్ ఎలా చేయాలి, వర్క్ ఎలా వస్తుంది, పేమెంట్స్ ఎలా తీసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈరోజు ఈ వీడియోలో కవర్ చేద్దాం గైస్. వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. వెల్కమ్ బ్యాక్ గైస్. గైస్, ఇప్పుడు వచ్చేసి మీ డెస్క్టాప్ ఆర్ మొబైల్లో నుంచి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ అయ్యాక గూగుల్కి నావిగేట్ కాండి. గూగుల్లో వచ్చేసి అమెజాన్ ఎం ట్రంక్ అని చెప్పి టైప్ చేయండి. చేశాక అప్పుడు ఫస్ట్ ఏదైతే టాప్లో మనకు డిస్ప్లే అవుతుంది కదా అమెజాన్ ఎం ట్రంక్ వెబ్సైట్ అనేది, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ టాప్లో కనిపిస్తుంది గెట్ స్టార్టెడ్ విత్ అమెజాన్ ఎం ట్రంక్ అని, దాన్ని క్లిక్ చేసుకోండి. చేశాక మనకు 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఒకటేమో క్రియేట్ టాస్క్, ఇంకోటి వచ్చి మేక్ మనీ. క్రియేట్ టాస్క్ వచ్చేసి ఎవరైతే టాస్క్ ఇద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు మీ దగ్గర ఏమైనా బండల్ ఆఫ్ వర్క్ ఉంది, ఆ వర్క్ని వేరే వాళ్ళకి ఇచ్చి మీకు అమెజాన్తో మీరు చేయించాలని చెప్పి అనేసుకునేవారు క్రియేట్ టాస్క్లో క్లిక్ చేసుకోండి. లేదు మాకు వర్క్ కావాలి, అమెజాన్ నుంచి వచ్చే వర్క్ని మేము చేస్తాం అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మేక్ మనీ పైన క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్ ఏ వర్కర్ అకౌంట్. ఓకే, ఈ క్రియేట్ అయిన ఒకవేళ మీ దగ్గర అమెజాన్ది సైన్ ఇన్ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేసుకోండి. ఆర్ అమెజాన్ అకౌంట్ లేదు, న్యూ అకౌంట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ న్యూ అకౌంట్ చేసుకోండి. నా దగ్గర అమెజాన్ అకౌంట్ ఉంది, సో నేను అమెజాన్ అకౌంట్. ఓకే గైస్, మీరు ఇప్పుడు లాగిన్ చేసిన తర్వాత మీకు డాష్బోర్డ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఏ డేట్ రోజు ఎన్ని వర్క్ చేశారు, ఎన్ని సబ్మిట్ అయ్యాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ అయ్యాయి, ఆ డీటెయిల్స్ అన్ని మొత్తం ఇక్కడ ఉంటాయి. అమౌంట్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, ప్లస్ మీరు అప్రూవ్ అయిన తర్వాత మీకు అమౌంట్ ఎంత వచ్చింది అనేది. ఇందులో మనం ఇప్పుడు వర్క్ ఎలా చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే హిట్స్ అని కనిపిస్తుంది, HITS. హిట్స్ పైన క్లిక్ చేయండి. చేసాక ఇప్పుడు ఈ డేటా డిస్ప్లే అవుతుందిగా, ఈ డేటా మొత్తం వర్క్ చేయడానికి. కానీ యాక్చువల్లీ ఇవన్నీ బ్లాక్అవుట్లో ఉన్నాయి, ఇది ఒకటి ఆన్లో ఉంది. ఫస్ట్ మనకి ఇనిషియల్ స్టేజ్లో ప్రతి ఒక్క వర్క్ అనేది ఓపెన్ కాదనమాట. మనం ఎలా అయితే అందులో వర్క్ చేస్తూ ఉంటామో చేసిన ప్రకారంగా అవి వర్క్స్ అనేటివి మనకు ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం యాక్సెప్ట్ అండ్ వర్క్ని క్లిక్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి నేను అకౌంట్ ఇప్పుడే ఓపెన్ చేశాను కాబట్టి నాకు అది ఇంకా ఇన్విటేషన్ అనేది రాలేదు. ఇది మనకు అకౌంట్ క్రియేట్ చేశాక 1 or 2 డేస్లో మనకు అమెజాన్ నుంచి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మనకి ఇన్విటేషన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ వచ్చి డైరెక్ట్ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి జెన్యూన్ వెబ్సైట్ గైస్, డైరెక్ట్ అమెజాన్ది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది, ఎలాంటి డౌట్ అనేది మ్యాక్సిమం ఉండదు. ఒకవేళ స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్, ఏమైనా ఇన్ఫర్మేషన్ దీని గురించి కావాలనుకుంటే మీరు ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయొచ్చు. దీనిలో వచ్చేసి మినిమం మీరు పర్ డేలో లేదన్న ఒక $3 to $4 అయితే 100% చేసుకోగలరు. ఒకవేళ మీకు ఇంకా టైం ఉంది, ఫ్రీ టైం ఉంది, మీరు ఇంకా ఎక్కువ ఇట్లా చేయాలని చెప్పేసి అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈజీ వర్క్ గైస్, ఎక్కువ మీకు ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా సెటప్ చేసుకునే వర్క్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా అమెజాన్ ఎం ట్రంక్లో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, వర్క్ ఎలా చేయాలి, వర్క్లో ఎలా వస్తుంది, పేమెంట్స్ ఎలా చేయాలనేది. ఇంకా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా కన్ఫ్యూజన్ కానీ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, దానికోసం క్లియర్ వీడియో మళ్ళీ ఒకసారి చేస్తాను నేను. అండ్ మీరు వెయిట్ చేయాల్సిన ఒకటే, జస్ట్ ఇన్విటేషన్ మెయిల్ కోసం మాత్రమే. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు మినిమం 1 or 2 డేస్లో అనేది ఈ మెయిల్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.